నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఫోకస్. పేరుకే మెట్రో నగరాలు. చిన్నుకు పడితే విలయం, అడుగు తీసి అడుగేయాలంటే గండం. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. మెట్రో సిటీస్లో బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏటా ఇదే దుస్థితి. మెట్రో సిటీస్ బాగుపడేదెప్పుడు? భారీ వర్షాలకు మెట్రో నగరాలు కంపించిపోతున్నాయి. చెన్నై చిగురుటాకులా వణుకుతుంటే బెంగళూరు బెంగపడుతోంది. ఢిల్లీ గుండె గడగడలాడుతోంది. ముంబై మునిగిపోతుంటే హైదరాబాద్ హై టెన్షన్ పడుతోంది. వరుణుడి ప్రతాపానికి మెట్రో నగరాలు విలవిల. నాన్ స్టాప్ వర్షాలతో ఆగమాగం. గంటల వ్యవధిలో కుంభవృష్టి. భారీ వర్షానికి చిగురుటాకుల చెన్నై సిటీ. బెంబేలెత్తుతున్న బెంగళూరు, దడదడలాడుతున్న ఢిల్లీ, మునిగిపోతున్న ముంబై సిటీ. హైదరాబాద్గా హైదరాబాద్. వాయుగుండం ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. చెన్నై శివార్లోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కొందరు స్టూడెంట్స్ బోట్స్ సాయంతో కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెన్నై నీట మునిగింది. 2 రోజులుగా కురుస్తున్న నాన్ స్టాప్ వర్షానికి చెన్నై సిటీలోని లోతట్టు ప్రాంతాల్లోని వేల ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై నడుంలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. కార్లు, బైక్స్ మునిగిపోయాయి. సిటీలోని ఏ ప్రాంతం చూసినా ఏముంది, అంతా మునకే అన్నట్లు ఉంది చెన్నై సిటీ జనం పరిస్థితి. సహాయ చర్యలు కొనసాగుతున్నా మరోవైపు భారీ వర్షం పడుతూనే ఉండడంతో అంతా గందరగోళం, అల్లకల్లోలంగా మారింది సిటీ పరిస్థితి. చెన్నై మెట్రోపోనల్లో డ్రైనేజీ మూసుకుపోవడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నగరంలోని చాలా జంక్షన్లను వరద నీరు చుట్టుముట్టింది. వాల్మీకి నగర్, ఏజీఎస్ కాలనీ, కామరాజర్ నగర్, అడయార్లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీ, రామ్ నగర్, వేలచ్చేరి, పెరంబూర్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా మరికొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేశారు. మొత్తంగా 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్వేల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. భారీ వర్షాలకు చెన్నై సిటీలోని 11 సబ్వేలు మూసివేశారు అధికారులు. మెట్రో రైలు సర్వీసులను సైతం తాత్కాలికంగా రద్దు చేశారు. వరద సహాయ చర్యల్లో 16,000 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. చెన్నై సిటీలోనే 980 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై సిటీలో నాన్ స్టాప్ గా పడుతున్న భారీ వర్షంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇంటర్నేషనల్ విమానాలకు చెందిన 6 సర్వీసులను రద్దు చేశారు. ఇక చెన్నై నుంచి మదురై, సేలం, షిర్డీ ప్రాంతాలకు వెళ్లే డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు చెన్నై సిటీకి రాకపోకలు సాగించే చాలా రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పటికే 4 అంతర్రాష్ట్ర రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. ఓవైపు విమాన సర్వీసులు, ఇంకోవైపు రైలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో చెన్నైలో స్కూల్స్, కాలేజీలు, ఇతర అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ చెన్నై కార్పొరేషన్తో పాటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో చెన్నై సమీపంలోనే తీవ్ర వాయుగుండం తీరం దాటుతూ ఉండడంతో మరో 3-4 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై నగరానికి హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. నగరంలో ల్యాండ్ మార్క్ అయిన పోయిస్ గార్డెన్ లోని సూపర్ స్టార్ రజనీకాంత్ విలాసవంతమైన విల్లాలోకి భారీగా వరద నీరు చేరింది. రజనీకాంత్ ఇంటి ముందు భారీగా వరద నీరు చేరిన దృశ్యాలను చూపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రజనీకాంత్ నివాసం చుట్టుపక్కల ఉన్న నీటిని బయటకు పంపేందుకు నగరపాలక సంస్థ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. రజనీకాంత్ నివాసానికి వరద రావడం ఇదే మొదటిసారి కాదు. 2023లో చెన్నైలో మిచాంగ్ తుఫాను కారణంగా వరద వచ్చి చేరింది. అటు బెంగళూరులోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలిక పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లలో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది. బొమ్మసంద్ర, శేషాద్రిపురం, రాజరాజేశ్వరి నగర, రాజాజీ నగర, గాంధీనగర, శాంతినగర, మెజెస్టిక్, కేఆర్ మార్కెట్, హెబ్బాళ, విద్యారణ్యపుర, యలహంక, హెచ్ఏఎల్, యశ్వంత్పుర, హెచ్ఎంటీ లేఅవుట్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు వర్షాల తీవ్రత నేడు కూడా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. బెంగళూరు నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవును ప్రకటించారు.
తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలంటూ ఐటీ, బీటీ, ఇతర ప్రైవేట్ సంస్థలకు సూచించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. బెంగళూరుకు చెందిన ఒక యువ ప్రొఫెషనల్ కూడా అదే విషయాన్ని, తన అనుభవాన్ని వివరిస్తూ హెచ్చరించారు. ఓ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తి తప్పనిసరి వర్షంలో బయటకు వెళ్లి అనుభవించిన దారుణ పరిస్థితిని గ్రేప్ వైన్ యాప్లో వివరించాడు. భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే బెంగళూరులో సుమారు 60 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. ఏదైనా అవసరం కోసం సిద్ధంగా ఉండడానికి మరో 40 మందిని మళ్లీ నియమించారు. అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వర్షాల ధాటికి చలి మొదలైంది. బెంగళూరులో ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ, కుత్బుల్లాపూర్, సూరారం, ఖైరతాబాద్, బహదూర్పల్లి, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లక్డికాపూల్, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల ఏకధాటిగా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఆగి ఆగి నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో పలుచోట్ల ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ పాత బస్తీని 2020లో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పాత బస్తీని వరద ముంచెత్తగా ఈ ఘటనలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. నగరంలో 25 సెంటీమీటర్ల వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఉస్మాన్ గంజ్, చింతల బస్తీ ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. టోలీ చౌకీ, నదీం కాలనీ నీట మునిగింది. ఈ ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోసారి ఇలాంటి పరిణామాలు జరగకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. గతంలో ఢిల్లీ సైతం భారీ వర్షాలకు వణికిపోయింది. భారీ వృక్షాలను సైతం నేలమట్టం చేస్తూ, పటిష్టమైన గోడల్ని సైతం అటూ ఇటూ ఊపేస్తూ భయానక ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దేశ రాజధాని ఢిల్లీని చిగురుటాకులా వణికించింది. ఢిల్లీ, ఎన్ఆర్సీ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో అసాధారణ రీతిలో వర్షం కురిసింది. ఓవైపు భారీ వర్షాలు కుదిపేస్తుంటే యమునా నది ఉగ్ర రూపం దాలుస్తూ ఉండడం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది ఉగ్రరూపు దాల్చేందుకు కారణమవుతోంది. దీంతో ఏటా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో దేశ రాజధాని నీటిలో నానుతోంది. దీంతో వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై వరదల విశ్వరూపాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తోంది. చిన్న చినుకు పడితేనే తడిసి ముద్దయ్యే ముంబై ఏకంగా అతి భారీ వర్షపాతం నమోదవుతుండటంతో సంద్రంలా మారుతోంది. దీంతో బాలీవుడ్ ప్రముఖుల నుంచి రాజకీయ నేతలు, వీఐపీలు వరదల్లో ఇబ్బందులు పడుతుండడం ఏటా జరుగుతూ వస్తోంది. ఇక ముంబైలోని సామాన్యుడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. చినుకు పడుతోందంటే చాలు మెట్రో నగరవాసుల వెన్నులో వణుకు మొదలవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వరద బాధితులే. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకొస్తోంది? ఈ పరిస్థితికి చెక్ పెట్టేదెలా? మెట్రో సిటీస్, వెలుగు జిలుగుల నగరాలు, ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్లుగా మారుతున్నాయి. నాలాలు, చెరువులు కబ్జా చేసి మరీ భవనాలు కట్టేస్తున్నారు. వీటికి అధికారుల నుంచి వెంటనే అనుమతులు వచ్చేస్తున్నాయి. చక్కగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు బిల్డర్లు. కానీ వాటిని కొన్న అమాయక ప్రజలు మాత్రం తర్వాతి రోజుల్లో వస్తున్న వరదలతో తల్లడిల్లిపోతున్నారు. కుండపోత వానలకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం అతలాకుతలమైంది. భారత సిలికాన్ వ్యాలీ ప్రస్తుతం సింకింగ్ సిటీగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలను గతంలో వరదలు ముంచెత్తాయి. లోపభూయిష్టమైన పట్టణ ప్రణాళికలు, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థల వల్ల ఇటీవలి కాలంలో నగరాలు, పట్టణాలు కొద్దిపాటి వానలకే ముంపునకు గురవుతున్నాయి. వాననీరు, మురుగు కలగలిసి రోజుల తరబడి కాలనీలను ముంచెత్తుతూ ఉండడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. దేశంలోని నగరాలు, పట్టణాల్లో శతాబ్దాలు, దశాబ్దాల నాటి పాత మురుగునీటి పారుదల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. చాలా చోట్ల అది శిథిలావస్థకు చేరుకుంది. నగరాల విస్తరణకు అనుగుణంగా అదే స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ జరగడం లేదు. మురుగునీటి కాలువల సామర్థ్యం తగినంతగా లేకపోవడం, చాలా చోట్ల వరదనీటి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల వర్షం కురిస్తే వరదలు ముంచెత్తుతున్నాయి. భారత్లోని నగరాలు, పట్టణాల్లో ప్రధాన రోడ్లు, కాలనీలు, వీధుల వెంట భూగర్భ డ్రైనేజీ కన్నా ఉపరితల కాలువలే అధికంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో అవి నిండిపోయి వాననీరు, మురుగు రోడ్లపైకి, వీధుల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రజలకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉంటోంది. ఆక్రమణల్లో కుంచుకుపోయిన నాలాలు, చెరువులు పొంగి పరిసర కాలనీలను జలమయం చేస్తూ ఉంటాయి. వీటితో పోలిస్తే బహిరంగ కాలువలు నిండి వరద ముంచెత్తుతున్న ప్రదేశాల వైశాల్యమే నగరాలు, పట్టణాల్లో అధికమని క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముంబై నగరంలో 2000 కిలోమీటర్ల మేర ఉపరితల కాలువలు,
440 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే భూగర్భ డ్రైనేజీలు విస్తరించి ఉన్నాయి. చాలా కాలువలు గంటకు 25 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకుంటాయి. 2005లో ముంబైలోని ముంపు సమస్య ప్రాంతాల్లో వరద నీటిని తోడే పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడలేదు. ఢిల్లీలో 1976 నాటి డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమల్లో ఉంది. 2016లో నూతన బృహత్ ప్రణాళికను రూపొందించినా నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. చెన్నైలో పూడుకుపోయిన డ్రైనేజీలే వరదలకు కారణమై అధిక నష్టం కలిగించాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో 5000 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉంది. ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. 3700 కోట్లతో భాగ్యనగరంలో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది వాస్తవ రూపు దాల్చలేదు. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణలో తీవ్ర జాప్యంతో ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సైతం ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. మెట్రో సిటీస్ లో దశాబ్దాల క్రితం నాటి మురుగునీటి పారుదల వ్యవస్థను తొలగించి విశాలమైన, సురక్షితమైన, ఆధునికమైన భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వని నగర విస్తరణ ప్రణాళికలే దానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. పట్టణాలు, నగరాల్లో ఉపరితల కాలువల్ని మురుగునీటి శుద్ధి వ్యవస్థతో అనుసంధానించి వాటిని కాంక్రీట్తో మూసివేయాలి. వరద నీరు వెళ్లడానికి వీలుగా వాటిపై ఛాంబర్లను ఏర్పాటు చేయాలి. వరద కాలువల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరమూ ఉంది. ఉపరితల కాలువలను తొలగించి నగరాల్లో, పట్టణాల్లో దశల వారీగా భూగర్భ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి. జపాన్ రాజధాని టోక్యోలో జీక్యాన్స్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అన్ని నగరాలకు ఆదర్శనీయమని నిపుణులు చెబుతున్నారు. నగరాల చిత్తడి నేలలు క్షీణతకు గురికాకుండా డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం, అభివృద్ధి జరగాలని నీతి ఆయోగ్ వరద నివారణ వ్యవస్థల నిర్వహణ వ్యూహాల నివేదికలో స్పష్టం చేసింది. ఎత్తైన ప్రదేశాల నుంచి లేదా తక్కువ ఎత్తు ప్రదేశాల నుంచి అయినా వరద నీరు దాని గమ్యస్థానం చేరేలా భూగర్భ డ్రైనేజీలు నిర్మించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సు శిరోధార్యం. వరద విపత్తుల నుంచి నగరాలు బయటపడాలంటే పటిష్ట డ్రైనేజీ వ్యవస్థను రూపొందించుకోవడం అత్యావశ్యకం. మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో ప్రణాళికా రాహిత్యం, డిజైన్ లోపాలు, జనాభాకు తగినట్లుగా విస్తరణ, సామర్థ్యలేమి, ఆధునికీకరణ, సాంకేతిక వినియోగంలో అలసత్వం విపత్తుల సమయంలో డ్రైనేజీ వ్యవస్థ ఘోర వైఫల్యానికి కారణమవుతున్నాయి. వరద నీటిని పట్టణాలు, నగరాల బయటకు పంపించే ప్రధాన, అంతర్గత కాలువలకు చాలా చోట్ల అనుసంధానత లేకపోవడం వల్ల వీధుల్లో నీరు నిలిచిపోతోంది. రోడ్ల నిర్మాణంలో మురుగునీటి పారుదల వ్యవస్థకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికను తొలగించకపోవడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి కొద్దిపాటి వానకే వరద సమస్య తలెత్తుతోంది. చెరువుల్లోకి, నదుల్లోకి చేరుతున్న మురుగునీరు వాటిని కాలుష్య కాసరాలుగా మార్చేస్తోంది. మన మెట్రో నగరాలు వర్షాకాలంలో వెన్నీస్తో పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడో శతాబ్దాల నాటి డ్రైన్లు, నాలాలు పూడుకుపోవడంతో ఆ నీరంతా పట్టణాల్లోకి చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఉప్పొంగి సిటీ మీద పడుతున్న వరదతో ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టణ ప్రణాళిక పట్ల ఉదాసీనత వీడి తగిన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎటు చూసినా కాలువలు, వాటి మీదుగా పడవల్లో సాగే వ్యాపారం, చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించే వాతావరణం ఇటలీలోని వెనిస్ నగరానికి సొంతం. భారత్లోని చాలా మెట్రో సిటీస్ ఇప్పుడు వెనిస్తో పోటీ పడుతున్నాయి. చిన్నపాటి వర్షానికే రహదారులు కాలువల్లా మారిపోతున్నాయి. కాకపోతే వెనిస్లో కాలువలే మార్గాలుగా ఉంటాయి కాబట్టి నీటిలో నడిచే పడవలు, మరబోట్లను వినియోగిస్తూ ఉంటారు. భారత నగరాల్లో వర్షం పడ్డప్పుడు మాత్రమే కాలువల్లో మారుతాయి కాబట్టి పడవల వినియోగం లేదు. కార్లు, ఇతర వాహనాలే పడవల మాదిరిగా మారిపోయి వర్షపు నీటి వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి. ఇన్నాళ్లు సరైన పట్టణ ప్రణాళిక లేని మెట్రో నగరాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందనుకుంటే ఇటీవలి వరద బీభత్సం దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఇందుకు మినహాయింపు కాదని చెబుతోంది. అసలు వర్షం నగరాల పాలిట శాపంగా ఎందుకు మారుతోంది? గతంలో ఎప్పుడూ లేని రీతిలో అతి తక్కువ వ్యవధిలో అత్యధిక వర్షపాతాన్ని అందజేస్తున్న వాతావరణ పరిస్థితులే కారణమంటూ ప్రకృతిపైకే నింద నెట్టేస్తే సరిపోతుందా? ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ సైతం వరదలో మునిగి తేలుతోంది. గత 2.5 దశాబ్దాల్లో ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా సహా అన్ని మెట్రో నగరాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగాయి. కేవలం మెట్రో నగరాలే కాదు, దేశంలోని పట్టణ ప్రాంతాలన్నీ గట్టి వర్షం పడితే నీట ముంపునకు గురవుతున్నాయి. పట్టణ వరదలు పూర్తిగా మానవ తప్పిదాలని, సమర్థవంతమైన వర్షపు నీటి నిర్వహణ ప్రణాళికతో వరదలను నివారించవచ్చని మనం మరిచిపోయినట్లు కనిపిస్తోంది. దేశ రాజధాని నగరంలో ప్రవహించే యమునా నది ఇప్పటికీ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. అందులో కలిసే హిండన్ ఉపనది కూడా వరదతో ఉరకలెత్తుతోంది. దీంతో ఇటీవలి వరదల్లో ఎర్రకోట, మహాత్మాగాంధీ సమాధి ఉన్న రాజ్ఘాట్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కలిగిన ఐటీఓ ప్రాంతం సహా
అనేక ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల వంటి పరిస్థితులు ఏర్పడి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద పోటెత్తడం సహజమే. అయితే దేశంలోని పట్టణ ప్రాంతాల్లో సంభవించే వరదలకు కేవలం వైపరీత్యాలు మాత్రమే కారణం కావడం లేదు. ఈ వరదలు పట్టణ ప్రణాళికపై సవాల్ విసురుతున్నాయి. అభివృద్ధిలో పట్టణీకరణను వేరుచేసి చూడలేం. అయితే పట్టణీకరణలో క్రమబద్ధత లేకుండా పోయింది. సాంకేతిక విజయాల వేగంతో సమానంగా మన పట్టణ యంత్రాంగం అభివృద్ధి చెందడం లేదని స్పష్టమవుతోంది. ప్రపంచ స్థాయి నగరాలను నిర్మించడానికి ఉపయోగించే భూమిని వైపరీత్యాలను సైతం తట్టుకునేలా సిద్ధం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవడమే కాదు, ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి వ్యవస్థలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏ నగరానికైనా ముందస్తు పట్టణ ప్రణాళిక చాలా అవసరం, కీలకం. కానీ దేశంలో ఎక్కడ చూసినా అత్యంత నిర్లక్ష్యానికి, అవినీతికి నిలయమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పట్టణ ప్రణాళిక విభాగమే. పెరుగుతున్న నగర జనాభాకు తగిన ఆవాసాలను ప్రణాళికాబద్ధంగా నిర్మించడం అనేది దేశంలోని చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో తప్ప మరెక్కడా కనిపించదు. ఫలితంగా వర్షపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నగరం బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వరదలు ప్రత్యక్షంగా మానవ, పశు సంపదకు ప్రాణ నష్టాన్ని కలిగించడంతో పాటు ఆస్తి నష్టాన్ని కూడా కలగజేస్తున్నాయి. పరోక్షంగా ఆయా నగరాల్లో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. 2017లో బెంగళూరులో సంభవించిన వరదలు కేవలం ఐటీ సెక్టార్లో రోజుకు 200 కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయని అంచనా. ప్రణాళిక లేని పట్టణీకరణ కారణంగా కొండలు, అడవులు, సహజ ప్రవాహాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. వర్షపు నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా నగరం బయట నదుల్లోకి తీసుకెళ్లి కలపాల్సిన వర్షపు నీటి నాళాలపై, చెరువులపై రాత్రికి రాత్రే కాలనీలు ప్రత్యక్షమైపోతున్నాయి. మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదు. వాటిలో చెత్త పేరుకుపోవడం వంటి కారణాల వల్ల కూడా వర్షపు నీరు నిలిచిపోయి వరద ముంపు ఏర్పడుతోంది. అందుకే పట్టణ ప్రాంతాల్లో సంభవించే వరదలకు మానవ తప్పిదాలే కారణమని స్పష్టమవుతోంది. పట్టణాల వరదలతో సమస్య ముగిసిపోలేదు. ప్రస్తుతం భారత జనాభాలో 35% మంది నగరాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి మన జనాభాలో దాదాపు 60% మంది గ్రామాలను వీడి నగరాలకు వలసపోతారని అంచనాలున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాలు పెరిగిన పట్టణీకరణతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా నగరాలను తీర్చిదిద్దకపోతే మరిన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే దశాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా భారత ఉపఖండం సహా ఆగ్నేయాసియాలో తరచుగా వరదలు సంభవిస్తాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక సూచించింది. ఈ నివేదికను ఏ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. పట్టణ ప్రణాళిక అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇందులో రాజకీయ జోక్యాన్ని తగ్గించి శాస్త్రవేత్తలు, పట్టణ ప్రణాళికదారులకు వదిలేయాలి. బ్యూరోక్రసీ కఠినంగా వ్యవహరించాలి. పట్టణ సామర్థ్యం, ఒక నగరం, అందుబాటులో ఉన్న నీటి వనరులు, ఇతర వనరుల లభ్యత, రోడ్లు భరించగలిగే ట్రాఫిక్ భారంతో పాటు శాస్త్రీయమైన, తీవ్రమైన అధ్యయనం చేయాలి. నగరాల మాస్టర్ ప్లాన్లలో తరచుగా మార్పులు గందరగోళాన్ని పెంచుతున్నాయి. మాస్టర్ ప్లాన్లు ట్యాంపర్ ప్రూఫ్గా ఉండాలి. మార్పులు అనివార్యమైతే శాస్త్రీయ అధ్యయనం ద్వారానే అవి జరగాలి. అధిక వర్షాలు, నదీ ప్రవాహాలను పూర్తిగా నియంత్రించలేనప్పటికీ మన నగరాల ప్రణాళికలో ప్రగతిశీల శాస్త్రీయ విధానాలను అమలు చేయనంత కాలం వరదలు ఏదో ఒక నగరంలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాయి. ఆ విధ్వంసాలు ఒక్కోసారి నేరుగా ప్రజల ప్రాణాలు బలి చేస్తాయి, లేదంటే ఆర్థికంగా చంపేస్తాయి కూడా.